ఓం నమో సుబ్రహ్మణ్యాయ నమః. ఓం నమో సుబ్రహ్మణ్యాయ. కరుంగలి మాల వేసుకున్న తర్వాత పాటించాల్సిన నియమాలు చాలామంది నన్ను అడిగారు. నాన్ వెజ్ తినచ్చా తినకూడదా, ఆడవాళ్ళు ఈ మాల వేసుకోవచ్చా వేసుకోకూడదా, అన్నిటికైనా ముఖ్యంగా ఒరిజినల్ కరుంగలి మాల ఎక్కడ దొరుకుతుంది. సో వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ కరుంగలి మాల వేసుకున్న తర్వాత 3 నియమాలు అయితే మనం ఖచ్చితంగా పాటించాల్సి అయితే ఉంటుంది. అందులో మొదటిది, లేడీస్ కానీ జెంట్స్ కానీ హెయిర్ కటింగ్ చేసుకునేటప్పుడు ఈ మాల అనేది మెడలో ఉండకూడదు. అంటే మనం సెలూన్ షాప్కి వెళ్ళేటప్పుడు ఈ మాలని మెడలో నుంచి తీసి ఎక్కడైనా ఒక నీట్గా శుభ్రమైన ప్లేస్లో పెట్టండి. రెండోది, కపుల్స్ ప్రైవేట్గా ఉన్నప్పుడు ఈ మాల అనేది మెడలో ఉండకూడదు. మూడోది, ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్తాం కదా, ఆ టైంలో కూడా ఈ మాల అనేది మెడలో ఉండకూడదు. ఇంకా చాలా మంది ఎక్కువగా ఈ మాల వేసుకున్న తర్వాత నాన్ వెజ్ తినచ్చా, మందు తాగచ్చా అని అడుగుతున్నారు. ఎక్కడా తినకూడదు తాగకూడదు అని అయితే చెప్పలేదు. కానీ ఒక పాజిటివ్ మాల మన మెడలో ఉన్నప్పుడు అవన్నీ అవాయిడ్ చేస్తే మంచిది అని నా ఫీలింగ్. మీరు రీసెంట్ గా చూస్తుంటే సెలబ్రిటీస్ లో చాలా మంది కరుంగలి మాలను వేసుకొని కనిపిస్తారు. వారు అసలు ఆ కరుంగలి మాలను ఎందుకు వేసుకుంటారు అని ఎప్పుడైనా ఆలోచించారా? నెంబర్ 1, కరుంగలి మాల వేసుకోవటం వల్ల ఏ నెగటివ్ ఎనర్జీస్ కూడా మన దగ్గరికి రావు. నెంబర్ 2, ఇది మనల్ని స్పిరిచువల్ గా గ్రో అవ్వడానికి చాలా వరకు హెల్ప్ చేస్తుంది. నెంబర్ 3, కరుంగలి మాల వేసుకున్నారు అంటే మీలో ఉన్నటువంటి స్ట్రెస్ మరియు యాంగ్జైటీ అనేది చాలా వరకు తగ్గిపోతాయి. నెంబర్ 4, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కరుంగలి మాల వేసుకోవటం వల్ల మీకు లక్ మరియు సక్సెస్ వస్తుంది. దేవుడు నిజమా కాదా అనేది ఒక నెవర్ ఎండింగ్ డిబేట్. కానీ ప్రతి ఒక్కరూ మానవులకు అంతు చిక్కని ఒక సూపర్ పవర్ ఉంది, అదే సమస్త విశ్వాన్ని నడిపిస్తుంది అని నమ్ముతారు. ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో దూసుకెళ్తున్న మన ఇస్రో సైంటిస్టులు కూడా రాకెట్ని లాంచ్ చేసే ముందు కొబ్బరికాయ కొడతారు. అందుకే మీరు చూడండి, అనంత్ అంబానీ నుంచి మొదలు పెడితే సాయి పల్లవి, ధనుష్, సమంత లాంటి ఎంతో మంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు కరుంగలి మాల ధరిస్తూ కనిపిస్తారు. నర దృష్టి, నరఘోష నుంచి తమను తాము కాపాడుకోవడానికి ఈ కరుంగలి మాలను ధరిస్తారు. అయితే చాలామంది దీన్ని సెలబ్రిటీలు వాడుతున్నారు కాబట్టి చాలా కాస్ట్లీ ఉండొచ్చు అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఇది సామాన్యులకు సైతం అందుబాటులో ఉండాలని 100% నాణ్యత కలిగిన అసలైన కరుంగలి మాలను. అయితే ఈ కరుంగలి మాల చాలా శక్తివంతమైంది కాబట్టి దీన్ని ధరించడానికి కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి. ఈ రూల్స్ పాతాల సింబు మురుగన్ ఆలయంలో రాసి ఉన్నాయి. అవేంటంటే, నెంబర్ 1, హెయిర్ కట్కి వెళ్ళినప్పుడు ఈ మాలను వేసుకోకూడదు. నెంబర్ 2, ఫ్యూనరల్కి వెళ్ళినప్పుడు ఈ మాలను వేసుకోకూడదు. నెంబర్ 3, పెళ్ళైన వాళ్ళు కూడా దీన్ని నైట్ టైం వేసుకోకూడదు. ఒకవేళ మీకు కూడా ఈ కరుంగలి మాల కావాలి అనుకుంటే